గతంలో ఏంటంటే రేషన్ డోర్ డెలివరీ విధానం ఉండేది, మీరు చూశారు. ఏదైనా సందు చివర ఎక్కడో పెట్టించేవాళ్ళు అంటున్నారు. మరి అసలు నిజంగా బాగా అందుకున్నారు అప్పుడు కూడా? అంటే 4 రోడ్ల సెంటర్లో పెట్టేవాడు బండి. అందరూ సాయంత్రం పూట కూడా 4 కాంచి 5 కాంచి పెట్టి రాత్రి 8, 9 వరకు పోసేవాళ్ళు. ఎందుకంటే పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా కొద్ది లేట్ అయినా కూడా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు స్టోర్ దగ్గరికి రావాలంటే దూరం నుంచి వచ్చినా సర్వర్ ఒకసారి పని చేస్తుంది, ఒక్కోసారి పని చేయదు. మళ్ళీ రావాలి 2-3 సార్లు తిరగాలంటే ఖాళీగా ఉన్నాడు ఓపుకునేవాళ్ళు అతను, కానీ పనికి వెళ్ళేవాళ్ళు ముసలోళ్ళు రావాలంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్బులు బదులు బియ్యం బదులు డబ్బులు ఇస్తా అంటున్నారు. డబ్బులు ఇస్తే బయట బియ్యం కొనుక్కోవాలంటే 60 రూపాయలు చిల్లర కొనుక్కోవాలి, 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. వీళ్ళు వేసే డబ్బులు మరి ఎంతగా వేస్తారో ఏంటో మనకి తెలియదు. ఇంకా డబ్బులు సిస్టమ్ అయింది. ఆ డబ్బులు పెట్టేది మటుకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ బ్యాంకులో ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో తెలీదు. అంత ఇప్పుడు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. ఆ గ్యాస్ డబ్బులు కూడా నెల వేసారు, ఇంకో 2 నెలలు 190 మందికి రాలా, 10% వరకే వచ్చినాయి. ప్రజలు అన్ని పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉండగా అన్ని పథకాలు దాదాపు కొన్ని అమలు చేశాడు. రేట్లు పెరిగినా ఏ ప్రభుత్వం వచ్చినా రేట్లు పెంచేవాళ్ళే. కాకపోతే పెంచినా కూడా జనానికి కొద్దిగానే పథకాలు అందినాయి. ఈయన వచ్చిన కానీ ఇప్పుడు 15 నెలలు దాటింది కాబట్టి ఇంతవరకు ఏ పథకం కూడా అమలు జరగలే. ఇంకా ఏదో 1-2 తప్ప అమలు జరగలేదు. అందుకని స్టోర్లో దాదాపు ఇదివరకు పాత ఉన్నాం కూడా 18 రకాల వస్తువులు స్టోర్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమిస్తున్నారు? పంచదార, బియ్యం ఇస్తున్నారు, ఒక్కోసారి కందిపప్పు ఇస్తారు. తీసుకోకపోతే డబ్బులు ఇచ్చే విధానం పరిశీలిస్తామంటున్నారు. పద్ధతి కాదండి. ఎందుకంటే బయట 60 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం, 65 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం బియ్యం. ఈ బియ్యం వచ్చినాయి అనుకోండి, ఆ బియ్యం ఇస్తే దాంట్లో కొంచెం తినలేని వాళ్ళు 2 కలుపుకొని తింటున్నారు. లేకపోతే మామూలు ఇంకో ఇలాంటి మామగారు ఉన్నారంటే ఆమె అచ్చం అయ్యే వండుకొని ఆమెకు 5 కేజీలు బియ్యం వస్తాయి, అచ్చం అయ్యే వండుకొని తింటుంది. నువ్వు డబ్బులు ఇస్తా అంటే ఆ ముసలమ్మ వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని కొనుక్కోవాలంటే ఎక్కడ సాధ్యపడుద్ది? అది అన్ని చోట్ల ఒకే విధానంగా ఇట్లా డిపోల్లో ఇవ్వడం వల్ల సర్వర్లు పనిచేయవు, ఒక్కోసారి ఫింగర్ ప్రింట్స్ పడవు, ఒక్కోసారి 2 రోజులు కూడా విధానం ఉంటుంది. ఏదైనా వర్షాలు పడి గట్టిగా పడితే అప్పుడు ఏంటి విధానం ఏంటంటే? అందుకనే అప్పుడైనా సరే సర్వర్ ఈదులమ్మటి బండి పెట్టి ఇచ్చిందే కరెక్ట్. ఎందుకంటే అందరికీ అందుతాయి. వర్షం వచ్చినా సర్వర్ పని చేయకపోయినా 1 గంట సేపు ఆడు ఉంటాడు కాబట్టి అందరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా స్టోర్కి వచ్చి తీసుకోవాలంటే టైం వేస్ట్ అవుద్ది. ఒక్కోసారి సర్వర్ పని చేయదు, ఆ నెట్ పని చేయదు. ఆ నెట్లన్నీ పని చేస్తే కొన్ని నించున్నా 1 గంట సేపు నించుంటారు. పని చేయదు. ఏమంటున్నారంటే 12 తర్వాత ముసలి వాళ్ళకి, లెగలేని వాళ్ళకి, వికలాంగులకి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి డెలివరీ ఇస్తామంటున్నారు. అది జరుగుతుందంట. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకెవరు రాలా అన్నారు, ప్రకటించాడు కానీ ఇప్పుడు ఎవరింటికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. మరి ఈ నెల నుంచి ఏమన్నా ఈ నెలలే కదా స్టోర్లో ఇస్తున్నారు, ఇప్పటి నుంచి ఏమన్నా ఇస్తారేమో మరి తెలియదు. ఎట్లా ఇస్తారో తర్వాత కానీ తెలియదు. ఆ విధానం అయితే బాగుంది. అట్లా ఇంటికి వచ్చిన వాళ్ళకు ఉపయోగపడింది. ఎక్కువ శాతం ముసలి, ఎక్కువ శాతం పెద్దోళ్ళు ఈ మామూలు ఉంటారు తీసుకునేవాళ్ళు, మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందుకని ఈ స్టోర్ దంది మటుకు కరెక్ట్ కాదు. బండి విధానమే నచ్చింది. డబ్బులు పథకాలు కూడా అవసరం లేదు, బియ్యమే ఇవ్వాలి. అదొకటి ఈ రోజుల్లో రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ నూనె కానీ, కందిపప్పు కానీ, పంచదార కానీ ఈ కనీసం 4-5 వస్తువులన్నా స్టోర్లో జనానికి అందుబాటులో ఉంటే అయ్యన్నా తెచ్చుకొని తినగలుగుతారు. నమస్కారం అండి. చూసుకుంటే కొత్త కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది, రేపు జూన్ 12కి. అయితే ఏంటంటే ఈ రేషన్ విధానానికి సంబంధించి గతంలో డోర్ డెలివరీలు ఉండే, ఎండివి వ్యాన్లు వచ్చాయి. ఆ విధానానికి స్వస్తి చెప్పి మళ్ళీ ఒకసారి డిపోలకి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది? అప్పుడు కన్వీనియంట్ గా, ఇప్పుడు కన్వీనియంట్? అప్పుడే బాగుందండి. ఇంటికాడికి వచ్చి ఇస్తేనే బాగుంది. ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, రావాలంటే రాలేరు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు, బియ్యం తెచ్చుకోవాలంటే ఇబ్బందే కదా. ఇప్పుడైతే 1వ తారీఖు వచ్చేది, ఇప్పుడు ఇంటికాడికి ఇక్కడికి వచ్చి తీసుకురావాలంటే వచ్చేవాళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు, జాబ్కి వెళ్ళేవాళ్ళు ఏ టైంకి వస్తారో మాకు తెలియదు కదా. రావాలంటే ఇబ్బందే. అవి ఉంటే వ్యాన్ ఉంటే కనుక చక్కగా ఆ టైంకి వేస్తారు కాబట్టి ఆ రోజు సెలవు పెట్టుకొని ఇళ్ళ కాడ ఉండి తీసుకెళ్తారండి. కొంచెం లెగలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, వికలాంగులు ఉంటారు, వాళ్ళకి డోర్ డెలివరీ ఇమ్మంటున్నారు. మరి ఆ విధానం ఎలా ఉండదు? అది బాగానే ఉందండి. వాళ్ళకి తీసుకెళ్తాకి కొద్దిగా వాళ్ళు వచ్చి ఇస్తారన్నారు కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు కొంతమంది 65 సంవత్సరాల వాళ్ళు అంటున్నారే కానీ కొంతమంది కార్డులో తక్కువగా ఉంటుంది వయసు, వాళ్ళు లెగనోళ్ళు కూడా వాళ్ళకి కార్డులో తక్కువగా ఉంది కదా, ఎలాగొచ్చి ఇంటికాడికి వచ్చి ఏమో అక్కడికే స్టోర్ కాడికి వెళ్ళాలని చెప్పి స్టోర్ కాడ రావాలంటున్నారు. ఒక్కొక్కరికి హార్ట్ పేషెంట్ వాళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, మామూలుగా ఉంటారు. వాళ్ళకే అంటే మామూలుగా ఇప్పుడు ఎలాగిస్తున్నారో అలాగిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి అంటున్నారు, వాళ్ళకి మళ్ళీ జీవన వృత్తి లేదు. మరి వాళ్ళు వ్యాన్లు కూడా పక్కన పెట్టేశారు, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి మెయింటెనెన్స్లకి అంటున్నారు. ఈ విధానం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒక్కోసారి సర్వర్లు పని చేయకపోయినా, ఫింగర్ ప్రింట్లు పడకపోయినా మళ్ళీ పనికి వెళ్ళే వాళ్ళు మొత్తం మానేసుకొని రావాలి కదా. ఒక రోజుకి వస్తే మేము తెచ్చుకుంటేనే
సంపాదించుకుంటేనే తినాలి. మళ్ళీ దీనికోసం సపరేట్గా వాళ్ళు ఇచ్చే ఒక 5 కేజీల బియ్యాని కోసం ఇక్కడ పని మానుకుంటే రోజుకి 500 పోతాయి కదండి. ఈరోజు లైన్ ఉంది, ఈరోజు రాలేము, మళ్ళీ రేపు రావాలనుకుంటే రేపు 500 పెట్టుకోవాలి కదా. ప్రభుత్వం 2 టైములు చెప్పాయి మేడం. పొద్దున్న 8 కాడి నుంచి 12 వరకు ఒక విధానం, సాయంత్రం 4 కాడి నుంచి రాత్రి 8 వరకు ఒక విధానం అంటున్నారు. ఒక్కోసారి సర్వే ఉండదు కదా సార్, సర్వే ఉండదు. అప్పుడు మళ్ళీ రావాలంటే పని చేసుకొని వచ్చి కష్టపడుకొని వచ్చి మళ్ళీ వచ్చి వంట చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఇబ్బంది కదా. అక్కడైతే దగ్గరగా స్టోర్ వచ్చేది కాబట్టి ఏదో ఒక నిమిషంలో బియ్యం పోపించుకుంటే బాగుండేది. అదే బాగుందండి మాకు. ఆ పద్ధతి కంటిన్యూ చేస్తుంటే సరిపోయేది, బాగుండేది. అవునండి. అయితే రేషన్ తీసుకోకుండా ఉండి ఆ అమౌంట్ అయినా తీసుకునే విధానాన్ని పరిశీలిస్తుంది అంటుంది ప్రభుత్వం. ఒకవేళ రేషన్ వద్దు అనుకుంటే అమౌంట్ ఇచ్చే విధానం ఎంతవరకు బాగుంటుంది అంటారు? బాగుందండి. అలాగుంటే ఇంకా కొద్దిగా బాగుంటుందండి. అకౌంట్లో వేసేస్తారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చక్కగా బాగుంటుందండి. దీనికన్నా ఇంకా అది ఇంకా బాగా ఇదిగా ఉంటుంది. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ మంత్రి గారు కానివ్వండి, ఈ విధానం వల్ల రేషన్ పక్కదారి పట్టిద్ది అంటున్నారు. కానీ కొంచెం ఇబ్బందికరమైన అంశం. ఎందుకు అంటే గుంపులుగా నుంచోవాలి, ఒక పక్క చూసుకుంటే లైన్ అంటున్నారు, ఇది ఉంది అంటున్నారు. ఇంకా బ్యాంకులో అకౌంట్లో వేసేస్తే కనుక ఇంకా చాలా చాలా బాగుంటుందండి మాకు. ఈ విధానంతో పాటు పాత విధానం కూడా బాగానే ఉందండి. పాతదైనా ఇంటికాడికి వచ్చింది కాబట్టి వ్యాన్ బాగానే ఉంటుంది. ఇక్కడికి రావాలంటే రేపు రోజు ఇబ్బందిగానే ఉంటుంది కదా. రెగ్యులర్గా మంత్లీ రేషన్ బియ్యంతో పాటు ఇంకేమేమి తీసుకుంటారు? జనరల్గా ఈ యొక్క పండగల టైంలో ఇచ్చే కాకుండా రెగ్యులర్గా ఏముంటాయి? పండగ టైంకి ఏమి ఇవ్వలేదండి. రేట్కి ఏముందండి, పంచదార మామూలు బియ్యమే ఇస్తున్నారు కానీ ఇంకేమి ఇవ్వట్లేదండి. కందిపప్పు కూడా ఇవ్వట్లేదు. ఇదివరకు అయితే కందిపప్పు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ పంచదార బియ్యమే ఇస్తున్నారు. అంటే రేషన్ డెలివరీకి వ్యాన్లు వచ్చాయి. ఏదైతే కొంచెం ముసలోళ్ళు, బతుకోళ్ళు, లేకపోతే లెగలేని వాళ్ళు, వికలాంగులు ఇళ్ళకాడ తీసుకుంటున్నారు కదా, స్కూల్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇలా రావాలంటే రాలేరు కదా. అదైతే ఇంటి దగ్గరే కాబట్టి తీసుకునేవాళ్ళు. అదే సుఖం అనిపించింది నా లెక్కలో అయితే. టైమింగ్స్ ఏమంటే పొద్దున్న 8 కాడి నుంచి 12 వరకు ఒక లెక్క, సాయంత్రం 4 కాడి నుంచి రాత్రి 8 వరకు ఇస్తాము. 1 నుంచి 15 రోజులు, ఏదైతే 15వ తారీఖు వరకు ఇస్తామంటున్నారు. ఎవరన్నా ఏదైనా పనులకి వెళ్ళో లేదా ఏదైనా ఊర్లో వెళ్ళి వచ్చినా తీసుకోవడానికి ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారా? అంత ఇబ్బంది ఏముండదులే, దగ్గరే కాబట్టి తీసుకోవచ్చు. ఇది అలవాటు అయ్యేదాకా తప్పదు అంటారు. మరి ఫస్ట్ ఇదేగా అలవాటు. తర్వాత మరి ఫస్ట్ ఉండదు ఇది, తర్వాత ఇళ్ళకి వచ్చి పోతున్నారు. అది సుఖం అయిన తర్వాత అది సుఖం అనుకుంటాం. మళ్ళీ తర్వాత ఇట్టే పెడితే ఇది ఇప్పటికీ తప్పదు కానీ దీనికి వస్తుంది. మరి 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే నిన్నటి నుంచి అనుకుంటా మొదలు పెట్టారు. జూన్ 1 కదా నిన్న. మరి ఈ విధానం అంతా బాగానే ఉంది. మళ్ళీ పాప మీ రోడ్ల మీదకి వచ్చేసామంటున్నారు వ్యాన్ డ్రైవర్లు. అయితే ఏదైనా ఒకటేనండి. ఏం తీసుకుంటారు రెగ్యులర్గా? అసలు రేషన్లో ఏమేమి వస్తాయి? రేషన్, పంచదార, బియ్యం, అదే కందిపప్పు, ఎప్పుడన్నా రాగులు అలాంటివి వస్తాయి, గోధుమ పిండి ఒకటి అలా వస్తాయి. రెగ్యులర్గా చూసుకున్నట్లయితే ఒకవేళ రేషన్ వద్దంటే కనుక అమౌంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాము. అది కూడా పరిశీలిస్తున్నాం, డబ్బులు ఇచ్చే విధానం కూడా అంటున్నారు. ఒకవేళ అది కూడా మంచి పద్ధతి ఏనంటారా? ఒకవేళ తీసుకుంటారా ఒకవేళ ఇస్తే? కొద్దిగా లేనోళ్ళు రేషన్ పట్టుకెళ్ళి తినేవాళ్ళు ఉన్నారు. మరి అట్టంటి వాళ్ళు ఇబ్బంది అయిపోతారు. పోనీ ఆ డబ్బులు వల్ల కొనుక్కుని తింటాము అనుకుంటే అది సుఖమేనేమో. అది కూడా చూడాలిగా. అంటే రేషన్ బియ్యం పక్కదారి పట్టుకోకుండా, అక్రమంగా రవాణా అవ్వకోకుండా ఈ విధానం పెట్టారు. కొన్నాళ్ళగా సీసీ కెమెరాలు కూడా పెడతామంటున్నారు. ఏం జరుగుతుంది ఏంటి అనేది, అసలు నిజంగా పారదర్శకంగా వెళ్తుందా అని. అదైతే చాలా మెరుగు. అసలు అప్పుడు ఎటు తేడా లేకోకుండా ఉంటుంది కదా. సుమారు ఎన్ని కేజీలు బియ్యం తీసుకుంటారు మంత్లీ మీరు? కార్డుకి 20 వాళ్ళు ఉన్నారు, 15 వాళ్ళు ఉన్నారు, 25 వాళ్ళు ఉన్నారు. అలా అట్టా తీసుకుంటారు. అంతా బాగానే వస్తున్నారు. ఎంత దూరం నుంచి వస్తున్నారు? మాట్లాడుతున్నారు. శివరి నుంచి ఒక్కదాన్ని ఉన్నాను. రావాలంటే రాలేను, కాళ్ళు రావు. ఈ వయసులో అంత దూరం నుంచి నడిచేలా వస్తారు. ఈ మోసం ఏం చేస్తామో రాపట్టు గతం 4 ఏళ్లలో ఇంటికి వచ్చాయి కదా వ్యాన్లు, డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు. వ్యాన్లు వచ్చి ఇప్పించేయి. ఇచ్చారు కదా, మంచిదా కాదా అని అడుగుతున్నారు. మా అందరం అది వచ్చే 5 కేజీలు కాకపోని కొట్టింటాను ఒక్కదాన్ని. 5 కేజీలు రావాలంటే రాలేను కదయ్యా. ప్రతిరోజు 15 రోజుల పాటు 1వ తారీఖు నుంచి 15 వరకు ఇంటికి వచ్చి 12 తర్వాత ఇస్తామంటున్నారు. ఇస్తున్నారు? అసలు ఇస్తారా? ఇస్తే మంచిదేనయ్యా. మళ్ళీ ముసలి దాన్ని రాలేను కదా, కాళ్ళు 1/2 కిలోమీటర్ నుంచి నడిచి వచ్చారు. అయితే బియ్యం పంచదారే కదండి ఇస్తున్నారు. 5 కేజీల బియ్యం పంచదారకే. అంత దూరం రావాలి, ఎక్కడో నుంచి వస్తాను. ఎవరైనా తీసుకొచ్చే పనికి మనోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరయ్యా, మనోళ్ళు లేరు. మన కొడుకులు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇంటింటికి పంపించాడు కదా, అది బాగుందా ఇది బాగుందా? 5
రాలేం బాబు. అదే బండికి పోయండి ఇళ్ళకి తెచ్చిస్తామన్నారు బండయ్య. వాళ్ళకి ముసలోళ్ళకి ఇస్తే మంచిదే కదా, మేము రాలేము. అది ఇళ్ళకి తెచ్చిస్తే మంచిది, మేము పుణ్యము, మేము రాలేము. అది కొత్త పద్ధతి ఎలా ఉంది మరి చూసుకున్నట్లయితే? గతంలో డోర్ డెలివరీ కాకుండా మళ్ళీ ఒకసారి డిపోల్లో ఇస్తున్నారు కదా, టైమింగ్లు కూడా పెంచారు. పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళకి కూడా కొద్దిగా ఉపాధి ఉంది. మరి ఏమంటారు దీనిపై? అదే బాగుందంటారు, ఇది బాగుంది? అదైతే ఇళ్ళ దగ్గరగా ఉంది కదా, అదే బాగుంది. ఇక్కడైతే మోసుకెళ్ళాలిగా మనం. ఈ విధానంలో కూడా కొంచెం చూస్తే అర్థమవుతుంది, ఎగలేని వాళ్ళకి కూడా మధ్యాహ్నం నుంచి ఇస్తామంటున్నారు కదా. అదే 2 పూటలు ఇస్తారు, అది 1 పూటే ఇస్తారు. అదే బాగుంది, ఇంటికాడ దగ్గరలో ఉంటుంది కదా. అంటే 15 రోజులు ఇస్తామంటున్నారు. ఒకవేళ ఎవరైనా లెగలేని వాళ్ళు, వికలాంగులు, అయితే ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉంటే నెంబర్లు కూడా తీసుకుంటున్నారు. చూడొచ్చు కదా ఒక 10 రోజులు. చూస్తాం, ఫస్ట్ ఇక్కడే ఊపుచుకున్నాంగా, స్టోర్లోనే ఊపుచుకున్నాం. కాకపోతే బళ్ళు పెట్టిన నుంచి అక్కడే ఊపుచుకుంటున్నాం. ఇంకా అలవాటు తప్పింది, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఒకవేళ రేషన్ బియ్యం వద్దనుకుంటే కనుక డబ్బులు కూడా ఇచ్చే విధానాన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం. అలా కూడా ఒక కంఫర్ట్ అయినా మీకు? అలా కూడా మంచిదేనా? ఆ బియ్యం అయితే వండుకుంటాం, చేస్తాంగా. ఇంకా డబ్బులు తీసుకుంటే ఏం చేసుకుంటాం? ఏదో వండుకుంటా చేయటం బాగుంటుంది. ఎన్ని కేజీలు తీసుకెళ్తారు నెల? 15 కేజీలు. ఇంకేమైనా ఇస్తారా దీంతో పాటు? ఏం పంచదార ఇస్తున్నారు, ఇంకేం ఇవ్వట్లేదుగా. సరుకులు ఇస్తా అన్నారుగా, ఇవ్వట్లేదుగా. అంటే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చి ఇస్తామంటున్నారు. కొంచెం చూడమంటున్నారు. అదే సరుకులు ఇస్తే బాగుంటుంది, ఏం ఇవ్వట్లేదు. మొన్న కందిపప్పు ఒకసారి ఇచ్చారు, ఇంక అంతే. పంచదార ఇస్తున్నారు, ఇంకేం ఇవ్వట్లా. సరుకులు కూడా ఇస్తే వాడుకుంటానికి బాగుంటుంది. కొంచెం ఈ నెల చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే పాత విధానం బాగుందా, కొత్త విధానం బాగుందా? నిన్నటి నుంచి మొదలు పెట్టారు కదా. వాళ్ళే వచ్చాం. ఈ పాత వాళ్ళే కనుక మనకు పాత విధానం బాగానే ఉంటుంది అయ్యా, చెప్పక్కర్లా. ఎలా అనిపిస్తుంది చూసుకున్నట్లయితే? మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పాత విధానాన్ని మొదలుపెట్టింది. సో పనులకు వెళ్ళే వాళ్ళకి కానీ ఏదైనా పని ఉంటే కనుక మళ్ళీ వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉందంటున్నారు కదా. ఎన్ని రోజులు ఇస్తారమ్మా? 1 నుంచి 15 వరకు 15 రోజులు ఇస్తామంటున్నారు. పొద్దున్నే 8 కాడి నుంచి 12 వరకు, సాయంత్రం 4 కాడి నుంచి మళ్ళీ 8 వరకు అంటున్నారు. ఎలా ఉంది? ఏదైనా పనుల మీద వెళ్ళి మళ్ళీ వచ్చి తీసుకోవాలని ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏముండదు అయ్యా, ఏ టైం అయినా తీసుకోవచ్చు, ఎనీ టైం. అది అట్లా కదగా, ఏమైనా ఉన్నారు చెప్పి, అది బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది అంటే వ్యాన్ వచ్చినప్పుడు కాలనీ మొత్తానికి ఇంటింటికి ఇచ్చేవాళ్ళు, ఒక చోట ఆపేవాళ్ళు. ఒకసారి ఆపేవాళ్ళు. అంటే సందు, ఇది సందు కదా, అక్కడ ఆపితే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అంటే సందులో రేట కాలనీ అంటలేదు, ఇరుగ్గా ఉంటాయి కదా. అది అలాది తప్పు ఏం లేదు. అది ఒకవేళ ముస్లిం ముతగా ఉంటే కనుక వాళ్ళకి ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వమని చెప్పారు. ఆ విధానం కొనసాగుతుందంట. ఇచ్చారంట, మేమైతే తెచ్చుకోలేక ఇచ్చారంటలే. అది బాధే ఉందయ్యా, ఇచ్చారంట. ఈ విధానం ఏమన్నా ఇబ్బందిగా ఉందా, బాగుందా? బాగానే ఉందయ్యా. గతంలో ఎలా అనిపించింది? గతంలో అంటే ఇప్పుడు ఆ టైంలో వస్తే ఉంటే ఉంటాయి, 2-3 రోజులు అనేవాళ్ళు, లేకపోతే లేదు, పోయాయి మిస్. ఇప్పుడు ఈ మిస్ అవ్వ కదయ్యా. అది చూసుకున్నట్లయితే విధానం బాగుంది. అంటే ఏం లేదు, రేషన్ పక్కదారి పట్టుకోకుండా ఉండటానికి నాదెండ్ల మనోహర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఈ విధానం. మరి ఏదైనా ఇబ్బంది ఉంటుందా? అంటే గతంలో 4 ఏళ్ళు ఆ విధానానికి అలవాటు పడి ఉన్నారు కదా. మాకైతే ఏమి ఇబ్బంది లేదయ్యా. ఇంటికి ఎనీ టైం ఇంటిలాగా ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు, వీళ్ళు చూసుకున్నా. జనం ఉండాలని మళ్ళీ వెళ్ళి రావచ్చు, అది ఉండదు కదా. ఇదే బాగుంది. సాయంత్రం 4 నుంచి 8 వరకు అన్నా కానీ కన్వీనియంట్గానే ఉంటుంది పనులకి వెళ్ళి వచ్చేవాళ్ళు. కన్వీనియంట్గానే బాగుందమ్మా. అది అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే. చూసుకున్నట్లయితే రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధానం కొనసాగిస్తామంటున్నారు. మరి నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఈ చేపట్టిన విధానం ఎలా అనిపించింది మీకు? ఎలా కన్వీనియంట్గా ఉందా? బాగుంది. గతంలో ఎలా ఉండేది? అప్పుడు వ్యాన్లు వచ్చాయన్నారు. వ్యాన్లు వచ్చి ఒక చోట ఉంటే ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు పొద్దున్నే 8 కాడి నుంచి 12 వరకు అంటున్నారు. మరి ఏదైనా పనులకి వెళ్ళి వచ్చినా, లేకపోతే సాయంత్రం వచ్చినా 4 కాడి నుంచి 8 వరకు ఉంటామంటున్నారు. బాగానే ఏమి ఇబ్బంది ఏం లేదులే. మరి ఏంటంటే గతంలో ఏంటంటే వ్యాన్ వచ్చినప్పుడు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయ్యేది అంటున్నారు. ఇబ్బంది అంటే మరి ఒక మనిషి లేకపోతే బియ్యము ఇచ్చే ఇది లేదు, వ్యాన్ వెళ్ళిపో ఉండేది. మళ్ళీ వచ్చిన దాకా వెయిట్ చేయాలి అంతే. వాళ్ళు ఏమంటారంటే మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, రోడ్ల మీద పడామంటున్నారు. మరి వీళ్ళకేమో కన్వీనియంట్గా ఇది ఉందా, అది ఉందంటారు. ఏది మరి ఏదేదన్నట్ట ప్రభుత్వం ఏది బాగుంటుంది వచ్చిన తర్వాత. పనులకి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి కదా, పనులకి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు కదా. బాగానే ఉందిలే, సాయంకాలం కూడా ఇస్తాను. మనము ఇబ్బంది అని చెప్పలేము కదా, మనం ఇబ్బంది పడాలి. గతవిధానం కంటే ఇదే బాగుంది అంటారు. అప్పట్లో ఏమి ఇచ్చేవారు బళ్ళ మీద వచ్చినప్పుడు? రేషన్తో పాటు ఇంకేమి ఇచ్చేవారు? కందిపప్పు, రేషన్ ఇచ్చేవాళ్ళు, రాగి పిండి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు
ఇప్పుడు మరి చూసుకున్నట్లయితే పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ఆ విధానం వచ్చిందంట? లేదు లేదు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. ఈ పద్ధతి, ఈ విధానం, కొత్త విధానం ఎలా అనిపిస్తుంది? రేషన్ మళ్ళీ డిపోలో వేస్తున్నారు 4 సంవత్సరాల తర్వాత. గతంలో ఈ MDU వ్యాన్లు కానివ్వండి వీళ్ళు వచ్చేవాళ్ళు, అది కన్వీనియంట్గా ఉంది, ఇది కన్వీనియంట్గా ఉంది. దీనికి అలవాటు పడతారండి. ఇదివరకు ఇదే పద్ధతి కదా, దీనికి కూడా అలవాటు పడతారు. ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వటం అనేది అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. పెద్దవాళ్ళు ఇంట్లో కూడా కొంతమంది ఉండరు వాళ్ళు వచ్చే టైంకి, కానీ వాళ్ళు బాగా సర్వీస్ చేశారు. ఇది మాత్రం దీనికి అలవాటు పడతారు. ఇదివరకు ఇదే కాబట్టి వాళ్ళకు కుదరిన టైంలో వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సమయానుకూలంగా కూడా టైమింగ్స్ ఇచ్చారు మేడం. పొద్దున్నే 8 కాడి నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 కాడి నుంచి రాత్రి 8 వరకు. ఎలా అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇదివరకు పద్ధతే కదా, పద్ధతే కాదు కదా. కాకపోతే ఏంటంటే అప్పుడు చాలామంది వేరే వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు అంతమందిని ఇబ్బంది పెట్టే బదులు వీళ్ళు ఓ చోట కూర్చుని ఇస్తారు. అది మంచిదే కదా. అందరూ వ్యాన్లు వేసుకుని తిరిగి వాళ్ళకి శ్రమ, వాళ్ళు వేరే పని చేసుకుంటే వాళ్ళకి ఈ టైంలో బోల్డ్ డబ్బులు వస్తాయి. ఇది వీళ్ళకి మంచిది. వీళ్ళు డీలర్లు కదా, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. గతంలో ఏంటంటే మేడం, ఈ MDU వెహికల్స్ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే, ఈ విధానం కూడా కొద్ది కొత్తగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పాపం ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ జనాలకి అలవాటు చేయటువంటి సోమర్తనం. ఒక చోట కూర్చుంటే అంటే తిరిగే వాళ్ళు తిరుగుతారు, తిరగని వాళ్ళు ఇంట్లో ఎవరెళ్ళినా ఇస్తారు. ఎప్పుడు ఆ పద్ధతి ఉంది. ఎవరు తిరగలిగితే వాళ్ళకి ఇస్తారు. ఇదివరకు పక్క వాళ్ళకు కూడా తెచ్చిపెట్టేవాళ్ళం, వాళ్ళ కార్డు తీసుకుని. కానీ ఇప్పుడైనా తమ్మంటే ఎవరిది వాళ్ళే కాబట్టి ఇది ఒక పద్ధతి వచ్చింది. ఇంకా జనాలు ఏదొస్తే దానికి అలవాటు పడిపోవాలి అంతే. ఎందుకంటే ఏమేమి ఇస్తున్నారు మేడం రేషన్తో పాటు? ఏమేమి ఉంటాయి జనరల్లీ మేము పంచదార రైస్ మోసుకెళ్ళామని పంచదార తీసుకుంటాము. అంటే మా అమ్మాయి కాలేజీ ఫీజు రియంబర్స్ ఉంది కాబట్టి రేషన్ కార్డు రన్ చేస్తున్నాం. అంటే రైస్ అందరూ ఎంత తీసుకుంటారు? 5-6 కేజీలు. రైస్ గురించి కాకపోయినా కూడా ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవాలి. ఒకవేళ రేషన్ వద్దంటే ఆ విధానంలో డబ్బులు ఇచ్చే అంశం కూడా పరిశీలిస్తున్నాం అంటుంది ప్రభుత్వం. ఒకవేళ వద్దంటే లేదండి, వాళ్ళు ఇచ్చే 10, 20, 100 లోపల దానికి అది పెద్ద సమస్య కాదు. మనకి రేషన్ కార్డు రన్నింగ్లో ఉండాలి. అది ఎందుకంటే పిల్లల చదువుకి ఫీజు రింబర్స్కి అవైలబుల్గా సౌకర్యంగా ఉంటుందని ఒక ఉద్దేశం అంతే. మంచి పద్ధతి అంటారు ఇదంతా కూడా. ఏ గవర్నమెంట్ అయినా ఫీజు రింబర్స్ ఎప్పటి నుంచో ఉంది కదా, ఆ సౌకర్యం ఉంటే పిల్లలకి చాలు. రేషన్ విధానం అయితే బాగానే ఉంది అంతే. ఎలా ఉన్నా వాళ్ళకి అవసరం ఏదో టైంలో వచ్చి తీసుకున్నారు. మనం ఇవి ఒక్కటే కాదు కదా, మంత్లీ రేషన్ సరుకులు తీసుకోవడానికి బయటకు వెళ్తాంగా, అసలు బయటకు వెళ్లకుండా ఉండం కదా. కూరగాయలకు వెళ్ళాలి, అన్నిటికీ బయటకు వెళ్ళాలి. ఇది అలవాటు అయిపోతుంది. రేషన్ డిపోలు గతంలో వ్యాన్లు వచ్చాయి. కొంచెం ఏంటంటే రేషన్ బియ్యం కానివ్వండి ఇవి పక్కదారులు పట్టుకోకుండా ఉండడానికి బాగా చేస్తామంటున్నారు. బాగుందా? కొంచెం అలవాటు అయిద్దాం మళ్ళీ. సరేనండి, మావి 10 కిలోలే. అంటే పనులకి వెళ్ళి వచ్చినా కానీ పొద్దున్నే 8 కాడి నుంచి 12 వరకు ఇస్తున్నారు కదా, దాని గురించి ఎలా అనిపిస్తుంది? ఈ విధానం ఎలా ఉంది? కొత్త విధానం ఏమోనండి, దేనికి అదే మంచి. గతంలో ఏంటంటే వ్యాన్లు సందు చివరికి ఆపి వచ్చేవాళ్ళు. మరి వాళ్ళు కూడా పాప రోడ్ల మీదకి వచ్చాం మా పిల్లలు పోషించుకోవాలంటున్నారు కదా. ఈ మరి వాళ్ళని ఒకసారి గమనించవచ్చు కదా. అంతే కదా, అంతేనండి. మాది మా ఇళ్ళకి వస్తుంది కాబట్టి మాకే మంచి. అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. అయితే దేనికి అదే మంచి అండి. మీ రైట్ రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.